ప్రకృతి ఒడిలో పచ్చని అడవికి ఆనుకొని ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఎన్నో ఆవులు ఉండేవి. కానీ వాటన్నిటిలో సత్యవతి అనే ఆవుకి ఒక ప్రత్యేకత ఉంది. పేరుకు తగ్గట్టే అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తోటి జీవులకు ఏనాడు హాని తలపెట్టదు. దాని లోకమంతా దాని చిన్నారి పసిదూడే. రోజు ఉదయాన్నే ఆవులన్నీ అడవికి మేతకు వెళ్ళేటప్పుడు సత్యవతి తన బిడ్డను ప్రేమగా నాకి సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళేది. అలా ఒకరోజు అడవిలో కమ్మటి గడ్డి మేస్తూ మేస్తూ సత్యవతి మందను దాటి కొంచెం దూరం వెళ్ళిపోయింది. మెల్లగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతోంది. అకస్మాత్తుగా పొదల్లోంచి ఆకుల చప్పుడు. వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది. అంతలోనే భయంకరమైన గర్జన. రోజుల తరబడి ఆకలితో రగిలిపోతున్న ఒక క్రూరమైన పెద్ద పులి సత్యవతి దారికి అడ్డంగా వచ్చి నిలబడింది. ఆ ఆవుని చూడగానే పులి కళ్ళల్లో ఆనందం. పగలబడి నవ్వుతూ, హహహా, ఇన్నాళ్లకు నా అదృష్టం పండింది. మంచి బలిష్టమైన ఆహారం దొరికింది. నిన్ను ఇప్పుడు నా ఆకలికి బలి తీసుకుంటాను అంటూ మీదికి రాబోయింది. పులిని చూడగానే సత్యవతికి ప్రాణభయం వేయలేదు. కానీ ఇంటి దగ్గర తన రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే తన పసిదూడ గుర్తుకొచ్చింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ ఆవు పులికి నమస్కరిస్తూ, పులిరాజా, నీ ఆకలి తీర్చడం నా అదృష్టం. నేను ఎటూ పారిపోను. కానీ నా ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూసే ఒక పసిదూడ ఉంది. దానికి ఇంకా గడ్డి తినడం కూడా రాదు. దయచేసి నన్ను ఒక్కసారి వెళ్ళనివ్వు. నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి జీవితంలో ఎలా బతకాలో చెప్పి ఆఖరిసారిగా ముద్దాడి మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వచ్చేస్తాను. ఇది నా ప్రమాణం అని వేడుకుంది. పులికి ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. ప్రాణభయంతో ఎవరైనా అబద్ధాలు చెబుతారు. నా నోటికాడికి వచ్చిన ఆహారాన్ని నేను వదులుకుంటానా? సరే, నీ సత్యసంధత ఏంటో నేను చూస్తాను. వెళ్ళు. కానీ సూర్యోదయం లోపు రాకపోతే నీ మంద మొత్తాన్ని వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాను అని హెచ్చరించి పంపించింది. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆశతో కాదు, బిడ్డను ఆఖరిసారిగా చూడాలన్న ఆరాటంతో సత్యవతి వేగంగా ఊరిలోకి పరుగులు తీసింది. తల్లిని చూడగానే ఆ పసిదూడ సంతోషంగా గంతులు వేసింది. సత్యవతి కన్నీళ్లు పర్యంతమవుతూ తన బిడ్డకు పాలు ఇచ్చింది. పక్కనే ఉన్న మిగతా ఆవులతో తన బిడ్డను చూసుకోమని బాధ్యత అప్పగించింది. నాయనా, ఎవ్వరితోనూ గొడవపడకు, ఎవ్వరికీ అన్యాయం చేయకు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సత్యమే మాట్లాడు అని బుద్ధులు చెప్పింది. ఆపుకోలేని కన్నీటితో ఆ బిడ్డకు వీడ్కోలు పలికి మళ్ళీ అడవి వైపు అడుగులు వేసింది. అడవిలో పులి ఆవు ఇక రాదనే నమ్మకంతో కోపంతో పచార్లు చేస్తోంది. ఇంతలో చీకటిని చీల్చుకుంటూ సత్యవతి ధైర్యంగా పులి ముందుకు వచ్చి నిలబడింది. పులిరాజా, నేను నా మాట నిలబెట్టుకున్నాను. నా బిడ్డకు పాలు ఇచ్చి వచ్చాను. ఇక నా శరీరాన్ని స్వీకరించి నీ ఆకలి తీర్చుకో అంటూ తల వంచింది. దానిలో క్రూరత్వం ఒక్కసారిగా మాయమై ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది. సత్యవతి, నీ నిజాయితీ నా కళ్ళు తెరిపించింది. ప్రాణం పోయే క్షణంలో కూడా మాట నిలబెట్టుకున్న నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నువ్వు క్షేమంగా నీ బిడ్డ దగ్గరకు వెళ్ళు. ఇకపై నేను ఏ సాధు జంతువు ప్రాణాలు తీయను అంటూ గౌరవంగా తలదించుకుంది. సత్యం ముందు క్రూరత్వం తలవంచింది. సత్యవతి నిజాయితీ ఒక అడవి మృగం మనసును మార్చేసింది. మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప ధర్మం ఈ సృష్టిలో మరొకటి లేదని ఈ కథ మనకు చెబుతోంది. సత్యమేవ జయతే.